ఉత్తర తెలంగాణకు మణిహారంగా నిలవనున్న మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. వివిధ పనులకు నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రియకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది. రన్వే సహా ఆప్రాన్, టాక్సీ ఏరియా, ఐసోలేషన్ బే, అంతర్గత రహదారులు, బయటికెళ్లే అత్యవసర మార్గం, ఆవరణలో డ్రైనేజీ నిర్మాణాల కోసం మొత్తం 203 కోట్లతో టెండర్లు ఆహ్వానించగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. విమానాశ్రయం కళ సాకారం దిశగా సాగుతున్న కసరత్తులపై మా వరంగల్ ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వెంకటేష్, వరంగల్ గడ్డపై నుంచి విమానాల రాకపోకలు సాగించే దిశగా మరో కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ ఉత్తర తెలంగాణకు ఒక మణిహారంగా మారబోతున్న వేళ ఇందులో మరో కీలక ముందడుగు ఇవాళ పడిందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి విమానాశ్రయానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ పనులు పూర్తి స్థాయిలో ముందుకు కదిలేలా టెండర్ల ప్రక్రియను కూడా ఈ విమానాశ్రయ నిర్మాణం చేరుకుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మొత్తం 203 కోట్లతో ఫస్ట్ ఫేజ్లో ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు టెండర్లకు సంబంధించిన బిడ్లు నిన్నటి నుంచి పలు సంస్థలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంస్థలన్నీ కూడా హన్మకొండలోని హరిత హోటల్లో నిన్నటి నుంచి బిడ్లు దాఖలు చేస్తున్నాయి. దాదాపు వచ్చే నెల 12వ తారీఖు వరకు కూడా ఈ బిడ్ల దాఖలుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అవకాశం ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున సంస్థలు విమానాశ్రయ నిర్మాణ పనులు దక్కించుకునేందుకు ఉత్సాహంగా బిడ్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. దీంతో ప్రధానమైన భూసేకరణ గతంలోనే పూర్తయింది. రైతులకు పరిహారం అందించడంలో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ మామునూరు ఎయిర్పోర్ట్ దాదాపు ఏడాదిలోనే పూర్తి చేసుకొని మొత్తం విమాన రాకపోకలు సాగించేలా కూడా చకచక ముందడుగైతే పడుతున్న పరిస్థితులు మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడైతే ఈ టెండర్ దాఖలకు సంబంధించి అతి వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నుంచి టెండర్ దాఖలకు బిడ్లను దాఖలు చేస్తున్నారు. దాదాపు విమానాశ్రయం సంబంధించి నిర్మాణంలో భాగంగా రన్వే సవా, ఆప్రాన్, టాక్సీ ఏరియా, ఐసోలేషన్ బే, అంతర్గత రహదారులు, బయటకు వెళ్లేందుకు అత్యవసర మార్గం, ఆవరణలో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు నిన్నటి నుంచి టెండర్లు కూడా ఆహ్వానించారు. దాదాపు 203 కోట్ల విలువైన పనులు దక్కించుకునేందుకు పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరై బిడ్లను కూడా దాఖలు చేశారు. ఇప్పటికే విమానాశ్రయం భూముల చుట్టూ ప్రహారీ నిర్మాణం కోసం దాదాపు 21 కోట్లతో టెండర్ పిలిచారు. విమానాశ్రయం సంబంధించి పనులు కూడా పూర్తయినాయి. అదేవిధంగా మిగతా సెప్టెంబర్ నాటికి ప్రహారీ నిర్మాణం కూడా పూర్తయ్యేలా మన అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా టెర్మినల్, ఏటీసీ, సిగ్నల్ టవర్, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు దాదాపు 294 కోట్లతో పనుల కోసం మరో 2 వారాల్లో కూడా ఈ టెండర్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా ఫేజ్ 1 టెర్మినల్ భవనం దాదాపు 6,800 చదరపు మీటర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల టెర్మినల్ సామర్థ్యం దాదాపు 3.5 లక్షల మంది ప్రయాణికులకు టెర్మినల్ సామర్థ్యం ఉండేలా నిర్మించేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. మొత్తం దాదాపు 949.44 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్పోర్ట్ను మొత్తం ప్రణాళిక భాగంగా విస్తరించి ఆ రన్వే పొడవును దాదాపు 2,800 మీటర్ల వరకు రన్వే పొడవు ఉండబోతుంది. అదేవిధంగా దాదాపు 75 మీటర్ల వెడల్పు ఈ రన్వే పొడవు కూడా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ బిడ్ సమావేశం గతంలోనే పూర్తయింది. ఆ తర్వాత నిన్నటి నుంచి టెండర్ దాఖలకు కూడా అవకాశం ఇచ్చారు. మొత్తం ఆగస్టు 12 వరకు కూడా వివిధ సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 9న ఈ బిడ్ను ఓపెన్ చేస్తారు. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్టు టెండర్ నోట్లో కూడా రూపొందించారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు కూడా మరికొద్ది రోజుల్లోనే టెండర్ను పిలిచేందుకు ఏఏఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కాకతీయుల వైభవం చాటేలా ఈ నిర్మాణ పనులైతే పూర్తి చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం ఈ టెర్మినల్లో ఎదుట ఒకేసారి 3 విమానాలు నిలిపేలా కూడా రూపొందిస్తున్నారు. అదేవిధంగా కాకతీయుల కళా వైభవం చాటేలా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా కాకతీయుల కళా వైభవం చాటేలా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడుగడుగున అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే శరవేగంగా ఈ పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. 2028 నాటికి ఈ మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఎగరడమే లక్ష్యంగా ఏఐఏ యొక్క అధికారులు
చకచక ఏర్పాట్లు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే టెండర్ల ప్రక్రియ కూడా ఆగస్టు 12 వరకు జరగనుంది. ఆ తర్వాత ఈ పనులకు రన్వే సంబంధించిన పనులు కావచ్చు, ఇతర ముఖ్యమైన పనులన్నీ కూడా కొలిక్కి వచ్చేలా దాదాపు 15 నెలల్లో పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఏదేమైనప్పటికీ 2028 కల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు గగనతలంలో ఎగరడమే లక్ష్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగానే చకచక పనులైతే కొనసాగిస్తున్నారు. ఇది పూర్తయితే కనుక ఉత్తర తెలంగాణకు మణిహారంగా ఈ మామునూరు ఎయిర్పోర్టు నిలవబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యాపరంగా, వైద్యపరంగా కావచ్చు, వాణిజ్యపరంగా, వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్ నగరం, అదేవిధంగా ఉత్తర తెలంగాణకు ఈ మామునూరు ఎయిర్పోర్టు ప్రత్యేకంగా ఒక మణిహారంగా నిలవబోతుంది. అందులో భాగంగానే ఏర్పాట్లు అయితే చకచక కొనసాగుతున్నాయి. ఏడాదిలోనే పూర్తి స్థాయిలో విమానాశ్రయ ఏర్పాటును కొలిక్కి తీసుకురావాలని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవర్ టు యూ వెంకటేష్.